ఉమేర్ సంధు. ఈ పేరు తెలియని సినిమా ప్రియులు ఉండరు. ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమేర్ సంధు సంచలనాలకు కేంద్ర బిందువు. సినీ సెలబ్రిటీలపై ఆయన చేసే ట్వీట్స్ దుమారం రేపుతాయి. ఈయన ఇండియన్ యాక్టర్స్ ని టార్గెట్ చేస్తూ, వారిపై ట్విట్టర్లో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతాడు. నేను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలపై ట్వీట్లతో గబ్బు లేపుతాడు. గతంలో సినిమాల విడుదల సమయంలో రివ్యూస్ ఇచ్చేవాడు. ఇప్పుడు స్టైల్ మార్చి సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ ని అటాక్ చేస్తున్నాడు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ హాట్ లేడీ నోరా ఫతేహి వ్యభిచారం చేస్తుందంటూ ఉమేర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజంగా నోరా ఫతేహి వ్యభిచారం చేస్తుందా? ఉమేర్ సంధు చేసిన ఈ ఆరోపణల్లో నిజం ఉందా? అసలు ఎవరు ఈ ఉమేర్ సంధు? నోరా ఫతేహిపై ఎందుకు పడ్డాడు? తెలుసుకుందాం. నోరా ఫతేహి సినిమాల్లోకి రావటానికి ముందు నుండి మోడల్గా చేసింది. ఇలా బాగా పాపులర్ అవటంతో ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఈమెపై పడింది. ఇలా 2014లో వచ్చిన రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్బాన్స్ అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది నోరా ఫతేహి. ఆ తర్వాత వరుస ఆఫర్స్తో చాలా చిత్రాల్లో నటించింది. ఇలా చాలా కాలం పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న నోరా ఫతేహికి ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా బాహుబలి 1, కిక్ 2, షేర్, లోఫర్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. నోరా ఫతేహి మోడల్గా, డాన్సర్గా, సింగర్ మాత్రమే కాదు, నిర్మాత కూడా. అయితే ఆమె ఇలా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడింది. నోరా ఫతేహి కెనడా నుంచి భారత్కు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారట. ఈ విషయం గురించి ఓసారి నోరా ఫతేహి చెబుతూ, నాకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ తెలీదు. ఇండస్ట్రీలో నా కుటుంబ సభ్యులెవరూ లేరు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఈరోజు నేను ఉన్న ఈ స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలు అనుభవించాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను. రియాలిటీ షో, ఐటెం సాంగ్, సినిమాల్లో అతిథి పాత్ర, ఇలా ప్రతి దాంట్లో నన్ను నిరూపించుకున్నాను. నా ప్రయాణంలో సహకరించిన ప్రతివారికి ధన్యవాదాలు. నేను డాన్స్ చేయగలనని నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పింది నోరా ఫతేహి. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంచలన విషయాలను చెప్పి అందరికీ షాకిచ్చింది. సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రేమలో ఉండి మ్యారేజ్ చేసుకోరని, ఫేమ్ కోసం చేసుకుంటే వచ్చే డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారని, ఓ వర్గం సర్కిల్లో ఉండాలనే కోరికతోనే పెళ్లిళ్లు చేసుకుంటారని, ఇండస్ట్రీలో ఇలాంటి ఆలోచన ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారని, చాలాసార్లు ఇటువంటి వారిని నేను కళ్ళారా చూశానని ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టింది నోరా. ఫెమినిజంపై నాకు నమ్మకం లేదని, నాకు మగవాడి అవసరం లేదని, స్త్రీవాదం వంటి వాటిని నేను నమ్మాను అని, మహిళలు ఉద్యోగాలు చేయాలి, తప్పులేదు. స్త్రీలకు వారి సొంత జీవితాలు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. స్త్రీలు స్వతంత్రంగా ఉండాల్సిందే, కానీ అది ఒక పరిమితి వరకు మాత్రమే ఉండాలి. దీనికోసం ఫెమినిజం వంటి వాటి అవసరం స్త్రీలకు లేదు. అందుకే నేను ఈ మూర్ఖత్వాన్ని నమ్మను. నిజం చెప్పాలంటే స్త్రీవాదం మన సమాజాన్ని నాశనం చేసిందని నేను భావిస్తున్నాను. తండ్రి, భర్త, ప్రతి స్త్రీ ఆలోచనకు గౌరవం ఇవ్వాలి అని చాలా స్పష్టంగా, సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పటంతో సోషల్ మీడియాలో ట్రోల్స్కి కూడా గురైంది ఈ అమ్మడు. అయితే తాజాగా ఉమేర్ సంధు నోరా ఫతేహి వ్యభిచారం చేస్తుందంటూ ట్వీట్ చేశాడు. నోరా ఫతేహి ఒక్క రాత్రికి 4 కోట్లు తీసుకుంటోందని, నోరా ముఖ్యంగా మిడిల్ ఈస్టర్న్ దేశాల క్లయింట్లను ఎంచుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నోరా అభిమానులు ఉమేర్పై కామెంట్ల రూపంలో దాడి చేస్తున్నారు. అప్పట్లో కేవలం సినిమాకు ఫస్ట్ రివ్యూలు రాసేవాడు ఉమేర్ సంధు. ఉమేర్ హిట్ అని రాస్తే ఆ సినిమా ఫట్ అయ్యేది. ఫట్ అని రాసిన సినిమా హిట్ అయ్యేది. దీంతో ఉమేర్ సంధుని అందరూ పెద్ద అపశకునం పక్షి అని అనేవారు కూడా. ఇలా ఉమేర్ సంధు ఇచ్చిన తొలి రివ్యూ అంటూ వార్తలు రాసేవారు యూట్యూబర్లు, సైట్లు. చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉమేర్ని ఫోకస్ చేసింది. దీంతో బాగా పాపులర్ అయ్యాడు ఉమేర్. ఇలా కొన్ని రోజులకు సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై దారుణమైన కామెంట్స్ చేయటం మొదలుపెట్టాడు ఉమేర్ సంధు. అమీషా పటేల్ చాలా గిరాకీ ఉన్న నటి అని, గిరాకీ అంటే గోవా, బహ్రెయిన్, శ్రీలంక, ఖతార్లలో అమీషా పటేల్ ఒక్క రాత్రికి 50 లక్షలు తీసుకుంటుందని, హయ్యెస్ట్ రేటెడ్ నైట్ ఉమెన్ అని ముద్ర వేసేశాడు. ఆ తర్వాత సమంత, శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో డిప్రెషన్లోకి జారిపోయిందని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందని, ఈ దెబ్బతో ఆమె బ్రాండ్ బాగా డౌన్ అయిపోయిందని, ప్రియాంక, నిక్ జోనాస్ మోస్ట్ ఫేక్ కపుల్ అని, దిశా పటానీ, మౌనీరాయ్ బాలీవుడ్లో కొత్త లెస్బియన్ జంట అని, సల్మాన్ ఖాన్ తన టీనేజ్ గర్ల్ ఫ్రెండ్స్తో బెడ్ మీద ఫిట్నెస్ కోసం నాన్ స్టాప్ జిమ్ చేస్తున్నాడని,
కైరా అద్వానీ అబార్షన్ చేయించుకుందని, ఇలా ఉమేర్ తనకు ఇష్టం వచ్చినట్టు ట్వీట్స్ చేస్తుంటాడు. ఇప్పుడు నోరా ఫతేహీపై పడ్డాడు. ఖరీదైన నైట్ గర్ల్ అంటూ బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపాడు. అయితే నోరా ఫతేహీ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీలో ఔరంగజేబు చెల్లెలు మహారాణి పాత్ర పోషిస్తోంది. అలాగే వరుణ్ తేజ్ మట్కా మూవీలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. ఉమేర్ సంధు. ఈ పేరు తెలియని సినిమా ప్రియులు ఉండరు. ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమేర్ సంధు సంచలనాలకు కేంద్ర బిందువు. సినీ సెలబ్రిటీలపై ఆయన చేసే ట్వీట్స్ దుమారం రేపుతాయి. ఈయన ఇండియన్ యాక్టర్స్ని టార్గెట్ చేస్తూ, వారిపై ట్విట్టర్లో కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతాడు. నేను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలపై ట్వీట్లతో గబ్బు లేపుతాడు. గతంలో సినిమాల విడుదల సమయంలో రివ్యూస్ ఇచ్చేవాడు. ఇప్పుడు స్టైల్ మార్చి సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ని అటాక్ చేస్తున్నాడు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ హాట్ లేడీ నోరా ఫతేహీ వ్యభిచారం చేస్తుందంటూ ఉమేర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నిజంగా నోరా ఫతేహీ వ్యభిచారం చేస్తుందా? ఉమేర్ సంధు చేసిన ఈ ఆరోపణల్లో నిజం ఉందా? అసలు ఎవరు ఈ ఉమేర్ సంధు? నోరా ఫతేహీపై ఎందుకు పడ్డాడు? తెలుసుకుందాం. నోరా ఫతేహీ సినిమాల్లోకి రావటానికి ముందు నుండి మోడల్గా చేసింది. ఇలా బాగా పాపులర్ అవటంతో ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఈమెపై పడింది. ఇలా 2014లో వచ్చిన రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్బాన్స్ అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది నోరా ఫతేహీ. ఆ తర్వాత వరుస ఆఫర్స్తో చాలా చిత్రాల్లో నటించింది. ఇలా చాలా కాలం పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న నోరా ఫతేహీకి ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా బాహుబలి 1, కిక్ 2, షేర్, లోఫర్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. నోరా ఫతేహీ మోడల్గా, డాన్సర్గా, సింగర్ మాత్రమే కాదు, నిర్మాత కూడా. అయితే ఆమె ఇలా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడింది. నోరా ఫతేహీ కెనడా నుంచి భారత్కు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారట. ఈ విషయం గురించి ఓసారి నోరా ఫతేహీ చెబుతూ, నాకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ తెలీదు. ఇండస్ట్రీలో నా కుటుంబ సభ్యులెవరూ లేరు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఈరోజు నేను ఉన్న ఈ స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలు అనుభవించాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను. రియాలిటీ షో, ఐటెం సాంగ్, సినిమాల్లో అతిథి పాత్ర, ఇలా ప్రతి దాంట్లో నన్ను నిరూపించుకున్నాను. నా ప్రయాణంలో సహకరించిన ప్రతి వారికి ధన్యవాదాలు. నేను డాన్స్ చేయగలనని నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పింది నోరా ఫతేహీ. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంచలన విషయాలను చెప్పి అందరికీ షాకిచ్చింది. సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రేమలో ఉండి మ్యారేజ్ చేసుకోరని, ఫేమ్ కోసం చేసుకుంటే వచ్చే డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటారని, ఓ వర్గం సర్కిల్లో ఉండాలనే కోరికతోనే పెళ్లిళ్లు చేసుకుంటారని, ఇండస్ట్రీలో ఇలాంటి ఆలోచన ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారని, చాలాసార్లు ఇటువంటి వారిని నేను కళ్ళారా చూశానని ఎవరికీ తెలియని విషయాలను బయటపెట్టింది నోరా. ఫెమినిజంపై నాకు నమ్మకం లేదని, నాకు మగవాడి అవసరం లేదని, స్త్రీవాదం వంటి వాటిని నేను నమ్మాను అని, మహిళలు ఉద్యోగాలు చేయాలి, తప్పులేదు. స్త్రీలకు వారి సొంత జీవితాలు ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. స్త్రీలు స్వతంత్రంగా ఉండాల్సిందే, కానీ అది ఒక పరిమితి వరకు మాత్రమే ఉండాలి. దీనికోసం ఫెమినిజం వంటి వాటి అవసరం స్త్రీలకు లేదు. అందుకే నేను ఈ మూర్ఖత్వాన్ని నమ్మను. నిజం చెప్పాలంటే స్త్రీవాదం మన సమాజాన్ని నాశనం చేసిందని నేను భావిస్తున్నాను. తండ్రి, భర్త, ప్రతి స్త్రీ ఆలోచనకు గౌరవం ఇవ్వాలి అని చాలా స్పష్టంగా, సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పటంతో సోషల్ మీడియాలో ట్రోల్స్కి కూడా గురైంది ఈ అమ్మడు. అయితే తాజాగా ఉమేర్ సంధు నోరా ఫతేహీ వ్యభిచారం చేస్తుందంటూ ట్వీట్ చేశాడు. నోరా ఫతేహీ ఒక్క రాత్రికి 4 కోట్లు తీసుకుంటోందని, నోరా ముఖ్యంగా మిడిల్ ఈస్టర్న్ దేశాల క్లయింట్లను ఎంచుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నోరా అభిమానులు ఉమేర్పై కామెంట్ల రూపంలో దాడి చేస్తున్నారు. అప్పట్లో కేవలం సినిమాకు ఫస్ట్ రివ్యూలు రాసేవాడు ఉమేర్ సంధు. ఉమేర్ హిట్ అని రాస్తే ఆ సినిమా ఫట్ అయ్యేది. ఫట్ అని రాసిన సినిమా హిట్ అయ్యేది. దీంతో ఉమేర్ సంధుని అందరూ పెద్ద అపశకునం పక్షి అని అనేవారు కూడా. ఇలా ఉమేర్ సంధు ఇచ్చిన తొలి రివ్యూ అంటూ వార్తలు రాసేవారు యూట్యూబర్లు, సైట్లు. చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉమేర్ని ఫోకస్ చేసింది. దీంతో బాగా పాపులర్ అయ్యాడు ఉమేర్.
ఇలా కొన్ని రోజులకు సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై దారుణమైన కామెంట్స్ చేయటం మొదలుపెట్టాడు ఉమేర్ సంధు. అమీషా పటేల్ చాలా గిరాకీ ఉన్న నటి అని, గిరాకీ అంటే గోవా, బహ్రెయిన్, శ్రీలంక, ఖతార్లలో అమీషా పటేల్ ఒక్క రాత్రికి 50 లక్షలు తీసుకుంటుందని, హైయెస్ట్ రేటెడ్ నైట్ ఉమెన్ అని ముద్ర వేసేశాడు. ఆ తర్వాత సమంత, శాకుంతలం సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో డిప్రెషన్లోకి జారిపోయిందని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందని, ఈ దెబ్బతో ఆమె బ్రాండ్ బాగా డౌన్ అయిపోయిందని, ప్రియాంక, నిక్ జోనాస్ మోస్ట్ ఫేక్ కపుల్ అని, దిశా పటానీ, మౌని రాయ్ బాలీవుడ్లో కొత్త లెస్బియన్ జంట అని, సల్మాన్ ఖాన్ తన టీనేజ్ గర్ల్ ఫ్రెండ్స్తో బెడ్ మీద ఫిట్నెస్ కోసం నాన్ స్టాప్ జిమ్ చేస్తున్నాడని, కైరా అద్వానీ అబార్షన్ చేయించుకుందని, ఇలా ఉమేర్ తనకు ఇష్టం వచ్చినట్టు ట్వీట్స్ చేస్తుంటాడు. ఇప్పుడు నోరా ఫతేహీపై పడ్డాడు. ఖరీదైన నైట్ గర్ల్ అంటూ బాలీవుడ్లో పెద్ద దుమారాన్ని రేపాడు. అయితే నోరా ఫతేహీ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. క్రిస్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీలో ఔరంగజేబు చెల్లెలు మహారాణి పాత్ర పోషిస్తోంది. అలాగే వరుణ్ తేజ్ మట్కా మూవీలో కూడా ఈ అమ్మడు నటిస్తోంది.